కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ మాజీ సీఎంకు హైకోర్టులో ఊరట లభించింది. కమిషన్ ఏర్పాటుని సమర్థిస్తూ సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. అలాగే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాళ్లకు కూడా ఊరట లభించింది. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ హైకోర్టు పూర్తి తీర్పు ఇంకా వెలువడలేదని తెలిపారు. ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు ఎక్కడ తప్పుపట్టలేదని, చిన్న చిన్న లోపాలను మాత్రమే సరి చేసుకోవాలని సూచించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని, ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సిబిఐ విచారణ కోరలేదని తెలిపారు. ఇక ఇదే విషయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై బాధ్యత పెరిగిందని సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని కోరారు. విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఉన్నాయని, అవినీతి జరిగిందా లేదా అన్నది సిబిఐ విచారణలో బయటపడుతుందని ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. పూర్తి హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతే న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు ఆయన.